ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుభ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మార్నింగ్ మనం రీసెంట్గా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ప్రకారం టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాము. అంటే టైప్ 8 అండ్ 9తో మిగిలిపోయింది. దాని గురించి ఒకసారి చెప్తాను, చూడండి. ఇక్కడ పి ఒక పనిని 48 రోజుల్లో చేయగలడు. క్యూ అదే పనిని 18 రోజుల్లో చేస్తాడు. క్యూ పని ప్రారంభించిన 15 రోజులు పని చేసి వెళ్ళిపోతాడు. అయితే మిగిలిన పనిని పి ఎన్ని రోజుల్లో చేస్తాడు? అంటే పి ఒక పని చేస్తాడు 48 రోజులు, క్యూ అదే పనిని చేస్తాడు 18 రోజులు. అయితే క్యూ ఏం చేస్తాడంటే పని ప్రారంభిస్తాడు. అంటే పని ప్రారంభించడం కాదు, 15 రోజులు పని చేసి ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు, పని నుంచి వెళ్ళిపోతాడు. అయితే మిగిలిన పని ఉంటుంది కదా, ఆ పనిని ఈ పి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు అని అంటున్నాడు. దీన్ని నేను చెప్తాను, చూడండి క్లియర్గా. ఫస్ట్ది మనకు ఇక్కడ పి అనే వ్యక్తి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నాడు? 48 రోజులు. పి అనే వ్యక్తి 48 రోజుల్లో ఒక పనిని చేయగలుగుతున్నాడు. మరి క్యూ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నాడు? 18 డేస్లో చేయగలుగుతున్నాడు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు, కానీ డెస్టినేషన్ ఉండాలి కదా. అంటే ఎంతవరకుని వాళ్ళు చేయగలుగుతున్నారు అని కావాలి. కాబట్టి అంటే మనం ఏం కనుక్కోవాలంటే టోటల్ వర్క్ అనేది కావాలి. అంటే టోటల్ వర్క్కి ఉన్న మరొక పేరు ఏంటంటే ఎల్సిఎం. ఇప్పుడు మనకి అనేకమైన ముద్దు పేర్లు ఉన్నట్లు అలానే ఎల్సిఎంని మనం ఏమని అనవచ్చు అంటే టోటల్ వర్క్ అని అనవచ్చు. ఇప్పుడు 48 మరియు 18 ఈ రెండింటి యొక్క ఎల్సిఎం మనం కన్సిడర్ చేస్తే 224 అదేవిధంగా 2 అదేవిధంగా ఇక్కడ 3 టేబుల్లో మనం తీసుకుంటే 3 8 3 3 ఓకేనా. ఇక్కడ 2 3 6 6 8 48 48 3 ఎంత అవుతుందంటే 144 అనేది 144 అనేది అవుతుంది. అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 144 144. మరి 48 రోజులు చేస్తున్నాడంటే ఆ వ్యక్తికి సామర్థ్యం ఎక్కువ ఉన్నట్లా తక్కువ ఉన్నట్లా? ఖచ్చితంగా తక్కువ ఉన్నట్లు. ఎంత ఉన్నట్లు? రోజుకు 3 భాగాలు మాత్రమే చేయగలుగుతున్నాడు అతని యొక్క సామర్థ్యం అది. అయితే క్యూ 18 డేస్లో చేస్తున్నాడు. 18 డేస్లో అంటే అతని యొక్క సామర్థ్యం ఎక్కువ ఉన్నట్లా తక్కువ ఉన్నట్లా? ఖచ్చితంగా ఎక్కువ ఉన్నట్లు. కాకపోతే అతని యొక్క సామర్థ్యం ఎంత అవుతుందంటే 8 అనేది అవుతుంది. అయితే ఇక్కడ మన క్వశ్చన్లు ఏమని ఇచ్చాడంటే క్యూ పని ప్రారంభించి అంటే 15 రోజులు పని చేసి వెళ్ళిపోతాడు. క్యూ యొక్క ఎఫిషియన్సీ ఏమో 8. అలా 8 రోజుల్లో 8 ఎఫిషియన్సీ తోటి 15 రోజులు వర్క్ చేశాడు. మరి ఈ 15 రోజులు ఈ 8 ఎఫిషియన్సీతో ఎంత వర్క్ చేశాడు? 120 భాగాల వర్క్ అనేది కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసి ఇక నేను చెయ్యలేను, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి పీతో అన్నప్పుడు అప్పుడు పి ఏమంటాడు? మిగిలిన వర్క్ నేను చేస్తాను, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. అంటే మొత్తం ఉన్న వర్క్ ఏమో 144. ఈ 144లో 120 వర్క్ అనేది కంప్లీట్ అయిపోతే 24 వర్క్ అనేది మిగిలిపోయింది. ఈ 24 వర్క్ని ఎవరు చేయాలి? పి చేయాలి. పి రోజుకి ఎన్ని భాగాలు చేయగలుగుతాడు? 24 వర్క్ మిగిలిపోయింది. పి రోజుకు వచ్చి 3 భాగాలు చేస్తాడు. అలా మొత్తం 8 రోజులలో పి మిగిలిన పనిని కంప్లీట్ చేయగలిగాడు. క్లియర్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి, ఓకేనా. కాన్సెప్ట్ తెలుసుకోండి. సామర్థ్యం ఉంటుంది, రోజులు ఉంటుంది, టోటల్ వర్క్ ఉంటుంది. మనకి రోజులు ఇచ్చాడు, టోటల్ వర్క్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాము. ఇప్పుడు సామర్థ్యం అనేది మనం ఈజీగా తీయచ్చు కదా. ఈ 3 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ 3లో 2 ఇస్తాడు, ఖచ్చితంగా 1 మనం కనుక్కోవాల్సి వస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. టైప్ 8 అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. టైప్ 9 కూడా ఒకసారి నేను చెప్తాను, చూడండి, ఓకేనా. ఇక్కడ టైప్ 9 మనం కన్సిడర్ చేస్తే చూడండి, ఏ అనేది ఒక పనిని 18 రోజులలో చేయగలడు. బి ఏ కంటే 20% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాడు. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనము ఈ 18 డేస్ అనేది మనం పట్టుకోకూడదు ఎప్పుడైనా. 18 డేస్ వెంటనే 18 డేస్ 18 డేస్లో చేస్తున్నాడు అని చెప్పి మరలా బి ఇక్కడికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకనంటే ఇక్కడ ఇది అనేది కీ పాయింట్. కానీ మనం క్వశ్చన్ ఎక్కడి నుంచి వెళ్ళాలని అంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. 20% అంటే మీకు తెలుసు కదా, 20% అంటే ఎంత? 1/5.
ఇది ఎప్పుడైనా ఒరిజినల్ వాల్యూ అవుతుందని చెప్పాను, ఇది రిజల్ట్ అవుతుందని చెప్పాను. అంటే ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఏ యొక్క సామర్థ్యం కంటే 20% ఎక్కువ బి కలిగి ఉన్నాడు. అంటే ఏ 5 భాగాలు కలిగి ఉంటే బి ఎన్ని కలిగి ఉన్నాడంటే ఎక్కువ కదా, కాబట్టి ప్లస్ చేయాలి. ఎంత అవుతుంది? 6. ఇదేంటిది? ఖచ్చితంగా సామర్థ్యము ఎఫిషియన్సీ అవుతుంది. ఇప్పుడు మరి రోజులు ఏమవుతుంది? మనకు ఒక రూల్ తెలుసు. ఏం రూల్ అది? ఎఫిషియన్సీ అనేది డేస్కి ఎప్పుడైనా సరే విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఏ 5 యొక్క ఎఫిషియన్సీ తోటి 6 భాగాలను చేస్తే బి అనే వ్యక్తి 6 యొక్క ఎఫిషియన్సీ తోటి 5 రోజుల్లోనే కంప్లీట్ చేయగలుగుతాడు. ఇక్కడ నేను భాగాలని చెప్పిన రోజులు గుర్తుపెట్టుకోండి. 5 భాగాలతోటి 6 రోజుల్లో చేయగలుగుతాడు. 5 ఎఫిషియన్సీతో 6 రోజులు చేయగలుగుతాడు. 6 ఎఫిషియన్సీ తోటి 5 రోజులు చేయగలుగుతాడు. మీరు ఇంటూ చేస్తే వర్క్ అనేది, టోటల్ వర్క్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. 30 అవుతుంది. కానీ టోటల్ వర్క్ అది కన్సిడర్ చేయదు. ఓకే, ఇప్పుడు మనకి కీ దొరికింది. ఏంటిది అది? ఏ అనేది ఒక పనిని 18 రోజుల్లో చేయగలడు. ఏ యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుసు కదా, సామర్థ్యం ఇంటూ రోజులు ఈక్వల్ టు టోటల్ వర్క్. సామర్థ్యం ఏమో ఏది 5, ఎన్ని రోజులు చేశాడు? 18 డేస్. మరి టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 90 అనేది టోటల్ వర్క్. 18 5 ఆర్ 90 అనేది మన యొక్క టోటల్ వర్క్ అయింది. అయితే ఏమంటున్నాడు? ఇద్దరు కలిసి టోటల్ వర్క్ ఏమో 90. ఇద్దరు కలిసి కదా, మరి సామర్థ్యం ఏదేస్తారా, బీదేస్తారా, లేకపోతే ఇద్దరిని కలిపేస్తారా? ఇద్దరిని కలిపేయాలి. ఇక్కడ ఇద్దరి యొక్క సామర్థ్యం ఎంత అవుతుంది? 11 అనేది అవుతుంది. అంటే 90/11 అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. దీన్ని సింప్లిఫై చేయాలనుకుంటే చేయండి, అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఈ 2025లో జరిగిన ఎగ్జామ్స్కి డిఫరెంట్గా ఇచ్చాడు. ఎందుకు ఆన్సర్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ మెథడ్ అనేది అందరు చేయగలుగుతారు, కాకపోతే ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేదే నేను చెప్తున్నది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ని మీరు ఒకవేళ కుదిరితే దీన్ని పాస్ చేయండి. పాస్ చేసి చేయడానికి ట్రై చేయండి. ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 13 రోజుల్లో చేయగలరు. మరి బి ఒక్కడే అదే పనిని ఏ ఒక్కడే అదే పనిని 18 డేస్లో. కనిపిస్తుందా క్వశ్చన్? ఓకే, చూడండి. ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 13 రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కడే అదే పనిని 18 రోజుల్లో చేయగలరు. అయినా బి ఒక్కడే అదే పనిని ఎన్ని రోజుల్లో? ఇక్కడ మన ఫార్ములా x/y/x-y. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇద్దరిది ఇచ్చి ఒక వ్యక్తిది కనుక్కోమంటే ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఇద్దరిది విడివిడిగా ఇచ్చి ఏ ఇచ్చి బి ఇస్తే దానికి ఫార్ములా ఏంటిది? x/y/x+y. అంటే క్వశ్చన్ను బట్టి మన మెథడ్ అనేది ఎప్పుడు కూడా షార్ప్గా ఉండాలి. అంతేగాని నాకు ఎల్సిఎం మెథడ్ అంటే చాలా ఇష్టం, నేను దాన్ని మాత్రమే చేయగలుగుతాను అనేది మనకి కొన్ని టైంలో మనం అలా చేయకూడదు. అలా చేస్తే కాంపిటేటివ్ ఫీల్డ్లో టైం టేకన్ ఎక్కువ అవుతుంది. క్వశ్చన్ బట్టి మన యొక్క ఆన్సర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఎక్స్ ఎంత? 13 అండ్ 18 బై ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 5. 13 8 జార్ ఎంత? 234. అందుకనే టేబుల్స్ నేర్చుకోమండి చెప్తున్నాను. 234/5 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 18 × 13 చేస్తే మీకు అదే వస్తుంది, చూడండి. ఓకేనా? ఈ విధంగా కొన్ని టైంలో మనం టేబుల్స్ అనేది ఎందుకు అవసరం అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు 13 × 3 8 జార్ 24, 3 1 జార్ 3 54, మరలా 18 అనేసి 4 3 ఇలా వేయటం వలన ఏమవుతుందంటే టైం అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నాను, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఇదేమో నేను డైరెక్ట్గా వేస్తున్నాను. మీరు ఇలా చేయటం వలన మరి కనీసం ఒక 30 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ వేస్ట్ అయినట్టే కదా. అప్పుడు ఎవరికి వస్తుంది జాబు? కాబట్టి గమనించుకోండి, టేబుల్స్ ఊరికనే రాయమని నేను చెప్పలేదు. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలి అలా అని కాదు. ఈ ఇబ్బంది ఏదైనా సరే మీరు పడాల్సిందే. మీరు పడితే ఖచ్చితంగా ఆ కష్టం తర్వాత వచ్చే సంతోషం కూడా మీరే అనుభవిస్తారు. కాబట్టి సంతోషాన్ని మీరే అనుభవించాలి. కాబట్టి ఖచ్చితంగా కష్టాన్ని కూడా మీరే అనుభవించాలి. కాబట్టి చెయ్యి కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి అయినా సరే పర్లేదు, 4 నెలలు రాస్తారు. తర్వాత ఏమవుతుంది? జాబ్ వస్తే మీరే హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా చెయ్యి కొంచెం పని చెప్పండి. లేదు అని అనుకొని ఏదో నీరసంగా నిదానంగా చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడతోటి పార్ట్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ ఉన్నాయేమో చూసి అవి కూడా నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇక్కడ హోంవర్క్ ఏదైనా ఇద్దామనుకున్నాను. ఓకే ఏమైనా హోంవర్క్స్ అవి
ఈ వీడియో చివరన నేను ఒక వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. మరి ముఖ్యంగా ఎవరైతే లాస్ట్ టైం ఇదే లాస్ట్ టైం మన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు కొన్ని పీడిఎఫ్లు కానీ లేకపోతే టిప్స్ కానీ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.